హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మేవిజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. నేను ప్రీవియస్ వీడియోస్లో ఈ కరెంట్ అఫైర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ చేస్తున్నాను. నాకు సిగ్నిఫికెంట్గా అనిపించినవి ఈ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months అని ప్లేలిస్ట్లో ఇవి అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కవర్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. ఇందులో అనదర్ సెట్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మోస్ట్ సిగ్నిఫికెంట్ విచ్ హ్యావ్ హై ప్రాబబిలిటీ ఆఫ్ అపియరింగ్ ఇన్ ద ఎగ్జామ్, అవి మనం ఒకసారి కవర్ చేద్దాం ఈ వీడియోలో. సో మనకి వెయిట్ లాస్ డ్రగ్, దాని పేరు ఏంటంటే వెగోవి. ఈ వెగోవినే సెమాగ్లూకాడైడ్ ఇంజెక్షన్ అని కూడా అంటారు. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే కంపెనీ పేరు నోవో నార్డిస్క్. ఈ నోవో నార్డిస్క్ అనే కంపెనీ వెగాయ్ అనే ఇంజెక్షన్ని తయారు చేసింది. ఈ వెగాయ్కి ఇంకో పేరు ఏంటంటే సెమీగ్లూకాడైడ్ ఇంజెక్షన్ అనమాట. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే వెయిట్ లాస్ కోసం. ఈ మధ్య మనకి ఈ ఒబేసిటీ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాటిని రెడ్యూస్ చేయడానికి నోవో నార్డిస్క్ అనే కంపెనీ వెగాయ్ ఆర్ సెమీగ్లూకాడైడ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇట్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ న్యూస్ అనమాట. సో ఏ కంపెనీ తయారు చేసింది ఈ వెగోవి అనేది అడగొచ్చు, ఆర్ సెమాగ్లూకాడైడ్ అని అడగొచ్చు, ఆర్ ఈ వెయిట్ లాస్ డ్రగ్ పేరెంట్ అని కూడా అడగొచ్చు. సో రిమెంబర్ దీస్ నేమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా టు కండక్ట్ ఎక్స్క్లూజివ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ బోర్డ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో మన యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు దాన్ని చెప్పారనమాట. సో మనకి ఈ యాక్సియం 4 అనే మిషన్ ఉంది. ఇది దేనికి సంబంధించిందంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, ఐఎస్ఎస్, దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి సంబంధించింది ఈ యాక్సియం 4 అనే మిషన్. అందులో మన ఇండియా తరపున వెళ్ళేది ఎవరంటే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. ఆల్రైట్. సో ఇండియా ఇండిజినస్ బయోటెక్ కిట్స్ డెవలప్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ టు పవర్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఐఎస్ఎస్. ఓకే. తర్వాత ఇంకా మనం ఈ పిఐబి నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే, వెయిట్ ఎ మినిట్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ జితేంద్ర సింగ్ టుడే అనౌన్స్డ్ during a media briefing that Group Captain Shubhanshu Shukla, one of the India's 4 astronauts, will conduct exclusive food nutrition related experiment on board International Space Station as a part of upcoming Axiom 4 mission. సో మనకి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే Axiom 4 అనే మిషను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సంబంధించింది. ఆ దాంట్లో వన్ ఆఫ్ ద ఆస్ట్రోనాట్స్, ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ఎవరంటే శుభాంశు శుక్లా. ఆల్రైట్. ఈ 3 ఉపయోగించి మనకి ఏదైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం అయితే ఉంది. ఆల్రైట్. నెక్స్ట్ ఒకసారి మనం యాక్సియం 4 మిషన్ గురించి చదివితే, యాక్సియం 4 మిషన్ అనేది ఆర్గనైజ్డ్ బై యాక్సియం స్పేస్ పార్ట్నర్షిప్ విత్ స్పేస్ ఎక్స్. ఇందులో స్పేస్ ఎక్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉందన్నమాట, ఎలాన్ మస్క్ది. ఇట్ ఈజ్ ఏ కమర్షియల్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ to International Space Station ISS. It is a 4th in series of mission aimed at establishing a private space station and democratizing access to space. ఇది 4th మిషన్ కాబట్టి యాక్సియం 4 అనే దాని ఇది పేరు వచ్చిందనమాట. ఆల్రైట్. ఇంక ఇదంతా మనం చూసాం శుభాంశు శుక్లా అంతే. ఇది నాసా అండ్ స్పేస్ ఎక్స్ అనేవి యాక్సియం 4 మిషన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీదకి రీసెర్చ్ చేయడానికి వెళ్తుంటే అందులో మన ఇండియన్ ఆస్ట్రోనట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారు ఉన్నారు. సో ఈ 4 పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది న్యూస్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఇన్ నిజామాబాద్, తెలంగాణకి సంబంధించింది. సో రీసెంట్లీ వేర్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై అమిత్ షా అనొచ్చు. సో ఇది ఒక లైట్గా మనం న్యూస్ చూసేద్దాం ఒకసారి. యూనియన్ మినిస్టర్
and Minister of Cooperation Srimati Amit Shah inaugurates the headquarters of National Turmeric Board in Nizamabad, Telangana. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ హ్యాస్ fulfilled 40-year-old demand of millions of turmeric farmers across the country, especially in Telangana, by establishing a national turmeric board. సో ఇది మనకి ఇప్పుడే కాదు, ఇంకా వెరీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఒక జనరల్ నాలెడ్జ్కి కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అయితే అప్కమింగ్ ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ బిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఆల్రైట్. అండ్ దీని ఎయిమ్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. మోడీ గవర్నమెంట్ హ్యాస్ సెట్ ఏ టార్గెట్ ఆఫ్ అచీవింగ్ $1 billion ఇన్ టర్మరిక్ ఎక్స్పోర్ట్స్ బై 2030. ఆల్రైట్. దీని టార్గెట్ ఏంటంటే $1 billion బై 2030 మనం టర్మరిక్ ఎక్స్పోర్ట్స్లో అచీవ్ చేయాలని చెప్పి. అండ్ మనం చూసుకుంటే టర్మరిక్ ఈజ్ ఏ యాంటీవైరల్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అండ్ డ్యూ టు ఇట్స్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఇట్ ఈస్ నౌన్ వరల్డ్ వైడ్ యాజ్ వండర్ డ్రగ్. ఆల్రైట్. ఓకే. ఇంకా ఈ పైబీ నుంచి మనం ఏం తీసుకోవచ్చు? $1 billion turmeric export by 2030. ఆల్ రైట్. ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఫార్మర్స్ రిసీవ్ 18,000 to 19,000, అరౌండ్ 20,000 అనుకుందాం. 20K per క్వింటల్. ఒక 100 kgకి 20K వస్తుంది, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ రైట్. నెక్స్ట్ ఇదే టర్మరిక్ బోర్డు మీద ఏంటంటే $1 billion by 2030 అనుకున్నాం కదా. మోర్ దెన్ 30 varieties ఆఫ్ టర్మరిక్ ఆర్ గ్రోన్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ ఓవర్ 20 states ఇన్ ద కంట్రీ. లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ద టర్మరిక్ ఈజ్ మహారాష్ట్ర. రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మహారాష్ట్ర తర్వాత తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇట్లా ఉంటాయి. అండ్ మనమే లార్జెస్ట్ ప్రొడ్యూసరు అండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ టర్మరిక్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసేసరికి ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్లో అనుకుంటున్నాను, అప్కమింగ్ ఎగ్జామ్లో. ఇండియా స్టోరీ ఆన్ బ్రిడ్జింగ్ ఇన్ఈక్వాలిటీ. సో ఇది వరల్డ్ బ్యాంక్ ప్లేసెస్ ఇండియా అమాంగ్ వరల్డ్ మోస్ట్ ఈక్వల్ సొసైటీస్. ఇది మన నీతి ఆయోగ్ అంటే మన కంట్రీకి సంబంధించిన ఏదో ఏజెన్సీ కాదు ఇచ్చింది ఇది రిపోర్టు, వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే ఇండియా ర్యాంక్స్ 4th గ్లోబల్లీ ఇన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ విత్ జీనీ స్కోర్ ఆఫ్ 25.5. ఓకే. సో మనం ఒకసారి చూస్తే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే యునైటెడ్ కింగ్డమ్, చైనా, యుఎస్ఏ వీటన్నిటికంటే మన దేశంలోనే ఇండియాలోనే ఎక్కువ ఈక్వల్ సొసైటీ ఉంది. సో మనకి ఈక్వల్ అయితే స్కోరు 100 రావాలి, అప్పుడు అందరూ ఈక్వల్గా ఉన్నట్టు. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఇది 100 అప్పుడు ఈ 25, 32, 35, 38 ఇలా 100 ఎక్కువ అయ్యే కొద్దీ ఇక్కడ నంబర్ పెరిగే కొద్దీ అన్ఈక్వల్గా ఉన్నట్టు, నంబర్ తగ్గే కొద్దీ ఈక్వల్గా ఉన్నట్టు. ఎందుకంటే ఇది ఈక్వాలిటీ ఇండెక్స్ కాదు, ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. సో ఇన్ఈక్వాలిటీ ఎంత తక్కువ ఉంటే అంటే 0 వైపు ఉంటే ఈక్వాలిటీ అంత ఎక్కువ ఉన్నట్టు. సో అలా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రైట్. సో ఈ జీనీ కోఎఫిషియంట్ అనేది మనకి త్రూ లారెంజ్ కర్వ్స్ వస్తుంది. ఇక్కడ పీపుల్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో వాళ్ళ ఇన్కమ్ అనేది మనం వేసి డ్రా చేసినప్పుడు ఇందులో జీనీ కోఎఫిషియంట్ అనేది వస్తుంది అనమాట. సో మనకి 2011 and 12లో ఆల్మోస్ట్ 30 ఉన్న స్కోరు 22, 23కి వచ్చేసరికి 25 వచ్చింది. సో ఈ స్కోర్తో మనం 4th గ్లోబల్లీ ఇన్కమ్ ఈక్వల్ కంట్రీ అయ్యామన్నమాట. అయితే మనం ఇంకా కొన్ని ముందున్నాయి ఏంటంటే మన కంట్రీస్, మనకంటే ముందున్న 3 కంట్రీస్ ఎక్కడుంది?
సో స్లోవాక్ రిపబ్లిక్, స్లోవేనియా అండ్ బెలారస్ ఈ 3 ఫస్ట్ ఈక్వల్ కంట్రీస్. దాని తర్వాత 4th కంట్రీ మనం అనమాట. వీ హ్యావ్ సర్పాస్ చైనా, యూకే అండ్ యుఎస్ఏ. ఓకే, మనకు అంతకుముందు 2011 and 12లో అరౌండ్ 16% ఉండే పాపులేషను హూ ఆర్ ఎర్నింగ్ $2.15 పర్ డే కంటే తక్కువ ఎర్న్ చేసేవాళ్ళు అప్పట్లో పాపులేషన్లో 16% ఉంటే ఇప్పుడు 2.3% ఉన్నారు, విచ్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ అండ్ డ్రాస్టిక్ రిడక్షన్ అనమాట. సో దీనికి కారణం ఏంటని అడిగితే పిఎం జన్ధన్ యోజన అదొకటి. అందరికీ డైరెక్ట్ ఈ అకౌంట్స్ అనేవి, జన్ధన్ అకౌంట్స్, జీరో అకౌంట్స్ అనేవి తీసుకొచ్చి బ్యాంకింగ్ సెక్టర్లోకి తీసుకురావటం, ఆధార్ అండ్ డిజిటల్ ఐడెంటిటీ తీసుకురావటం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అనేవి తీసుకురావటం, అండ్ ఆయుష్మాన్ భారత్ అనే స్కీము, స్టాండప్ ఇండియా అనే స్కీము, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీము అంటే ఇది ఫుడ్ సెక్యూరిటీని కల్పించడానికి, అండ్ విశ్వకర్మ యోజన 18 కేటగిరీస్లో విశ్వకర్మ యోజన అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇవన్నీ మేజర్గా కాంట్రిబ్యూట్ చేశాయి అనమాట అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్. సో దట్ ఇండియా అచీవ్డ్ ఇన్కమ్ ఈక్వాలిటీ విచ్ ఈజ్ ఇన్ ద 4th ప్లేస్. సో మనకి క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అంటే గీనీ కోఎఫిషియంట్ ఎంత అని అడగొచ్చు, లేకపోతే ఇండియాస్ ర్యాంక్ ఎంత అనొచ్చు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ లారెంజ్ కర్వ్ అనేది. ఐ వుడ్ లవ్ టు మేక్ ఎకానమీ వీడియోస్, ఎకానమీ క్లాసెస్ వీడియోస్ ఇన్ ద ఫ్యూచర్. దేర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఐ విల్ టాక్ అబౌట్ దిస్ లారెంజ్ కర్వ్, జీనీ కోఎఫిషియంట్ ఇన్ డీటెయిల్. తర్వాత గ్లోబల్ ఫ్యాషన్ జైంట్ ప్రాడా విచ్ ఈజ్ ఏ ఇటాలియన్ కంపెనీ అనమాట, ఎక్నాలజెస్ కోలాపురి ఇన్స్పిరేషన్. వీటిని కోలాపురి చెప్పులు అంటారు. ఎప్పటి నుంచో ఈ మహారాష్ట్ర అండ్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది కోలాపురి. ఇక్కడ ఆర్టిసన్స్ హ్యాండ్మేడ్ చేసిన చెప్పులు అనమాట ఇవి, కోలాపురి చెప్పులు అంటారు. వీటికి జిఐ ట్యాగ్ కూడా ఉంటుంది. సో దీన్ని కాపీ కొట్టేసింది ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ ప్రాడా అనేది, అండ్ ఇట్ ఈస్ ఎక్నాలజ్డ్ ఇట్. సో మనకి క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అంటే కోలాపురి చెప్పులు ఏ స్టేట్లో నుంచి వచ్చిన జిఐ ట్యాగ్ అనేది అడగొచ్చు, విచ్ ఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర అనమాట. ఓకే, దెన్ సక్సెస్ఫుల్ ట్రయల్ ఆఫ్ ఆకాష్ ప్రైమ్ అట్ హై ఆల్టిట్యూడ్. సో ఆకాష్ ప్రైమ్ అనేది ఆకాష్ అనే మిసైల్కి అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట. ఇది ఇండిజీనియస్లీ డెవలప్డ్ రేడియో ఫ్రీక్వెన్సీతో ఎక్విప్ అయి ఉంది. ఓకే, ఇది రీసెంట్ July 17th న్యూస్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇది మనకి లడాఖ్లో టెస్ట్ ఫైర్ చేశారన్నమాట. లడాఖ్లో టెస్ట్ ఫైర్ చేశారు. ఈ ఆకాష్ ప్రైమ్ అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రైట్, this achieved a carry added significance as it follows exceptional performance of India's indigenously developed air defense system during Operation Sindoor. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆపరేషన్ సింధూర్లో ఇది మనకి ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఇచ్చిందనమాట. ఆల్రైట్, ఇంతే. దీని నుంచి మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఆకాష్ ప్రైమ్ అనేది అడ్వాన్స్ వెర్షన్ ఆఫ్ ఆకాష్ మిసైల్ సిస్టమ్ which can operate in high altitude of 4,500 meters. అండ్ దీనికి ఇండిజినస్లీ డెవలప్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ సేకర్ ఉంది, అండ్ ఇట్ ఈజ్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అంతే, ఇక్కడ చిన్నగా ఇచ్చిన అనమాట. ఆకాష్ ప్రైమ్ ఈజ్ అన్ అప్గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ ఇండియాస్ ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిజైన్ ఫర్ enhanced performance in high altitude and challenging environments, and it is a medium range missile system developed to protect military installation from aerial threats because it is a surface
టు ఎయిర్ మిసైల్ కాబట్టి. ఐ హోప్ ఐ మేడ్ మై సెల్ఫ్ క్లియర్ విత్ దిస్. అండ్ ఈ మిసైల్స్ గురించే ఇంకోటి ఏంటంటే, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ న్యూక్లియర్ క్యాపబుల్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ పృథ్వీ 2 అండ్ అగ్ని 1 ఫ్రమ్ చాందీపూర్. ఈ చాందీపూర్ అనేది మనకి ఒడిస్సాలో ఉందన్నమాట. సక్సెస్ఫుల్ టెస్ట్ ఫైరింగ్ ఆఫ్ షార్ట్ రేంజ్, ఇవి ఏంటంటే షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఇందాక మనం పిక్చర్లో చూసాం కదా, సో ఇలాగ పైకి వెళ్ళి ఇలా కిందకి దిగుతాయి అన్నమాట. ఇదేంటంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఆకాష్ ప్రైమ్ అనేది. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటంటే ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వచ్చి భూమి మీదకి వస్తుంది. ఒకసారి నేను బ్యాలిస్టిక్ చూపిస్తాను. బ్యాలిస్టిక్ మిసైల్ దీని పాత ఒకసారి చూస్తే మనం ఇలా లాంచ్ అయ్యి ఇలా వెళ్ళి పారాబోలిక్గా వచ్చి ఇక్కడ వచ్చి ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ బ్యాలిస్టిక్ మిసైల్. అండ్ క్రూజ్ మిసైల్. క్రూజ్ మిసైల్ అంటే ఇలాగ లీనియర్గా వెళ్తుంది, ఇందాకలా బ్యాలిస్టిక్ మిసైల్ లాగా ఉండదన్నమాట. సో ఇది కిందది క్రూజ్ మిసైల్, పైది బ్యాలిస్టిక్ మిసైల్. ఆల్రైట్, ఇది ఇలా స్ట్రైట్గా వెళ్తుంది, బ్యాలిస్టిక్ మిసైల్ పారాబోలిక్ పాత్లో వెళ్తుంది. సో ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటంటే పృథ్వీ 2 అండ్ అగ్ని 1, ఈ రెండు బ్యాలిస్టిక్ మిసైల్స్, బోత్ ఆర్ షార్ట్ రేంజ్. ఇవి చాందీపూర్ ఒడిస్సా దగ్గర సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైట్ చేశారన్నమాట. దీస్ ఆర్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్. ఆల్రైట్, పృథ్వీ 2 అండ్ అగ్ని 1 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్. అంతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఆకాష్ ప్రైమ్ మిసైల్ ఎట్ లడాక్. ఈ రెండు టెస్ట్ ఫైర్ చేసిందేమో చాందీపూర్లో. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇది ఆకాష్ ప్రైమ్ అనేది, ఇదేమో లడాక్లో టెస్ట్ ఫైర్ చేశారు. కస్టమైజ్ టు ఆపరేట్ ఎట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 4500. ఆల్రైట్, అంతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ పృథ్వీ 2 అండ్ అగ్ని 1 సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైట్ ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్. ఇది మనం డిస్కస్ చేసాం ఇప్పటి వరకు. సో మనకి ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అని చెప్పి అక్కడ ఆకాష్ ప్రైమ్ అనేది ఇవ్వచ్చు. దాని గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ పృథ్వీ 2 అండ్ అగ్ని 1 అనేవి ఎక్కడ టెస్ట్ ఫైర్ చేశారు, చాందీపూర్లోనా అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ది 2 ఆర్ న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండెక్స్ సంబంధించింది. ఇది హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ అంటారు. ఇది మనకి 2025కి సంబంధించి 77th పొజిషన్లో ఉన్నాం. అంతకుముందు లాస్ట్ ఇయర్ 2024లో 85th పొజిషన్లో నుంచి 77th పొజిషన్లోకి వచ్చామన్నమాట. ఆల్రైట్, సో ఫిలిప్పీన్స్ అండ్ శ్రీలంక ఆర్ ద among the countries that have recently added to the list of visa free destination for Indian passport holders. సో మనం ఇంకా శ్రీలంకకి ఫిలిప్పీన్స్కి వెళ్ళాలంటే వీసా అనేది అవసరం లేదనమాట. సో వాళ్ళు వీసా ఫ్రీ చేయటం వల్ల మన ర్యాంక్ అనేది 85th నుంచి 77th వరకు ఇంక్రీజ్ అయింది. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ మన నెంబర్ ఎంత అనేది అడగొచ్చు అనమాట. 77th గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకి ఎగ్జామ్లో అపియర్ అయ్యే అవకాశం ఉంది. దివ్య బికమ్స్ 4th ఇండియన్ టు ఎర్న్ గ్రాండ్ మాస్టర్ టైటిల్. ఉమెన్లో 4th, ఓవరాల్గా కాదనమాట, ఉమెన్లో అయితే 4th ఇండియన్ ఉమెన్. ఇక్కడ ఏమైందంటే దివ్య యాడ్స్ టు ద రీసెంట్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియన్ చెస్ ప్లేయర్ విత్ నోటబుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ప్లేయర్స్ లైక్ ఓల్డ్ ఛాంపియన్స్ ఈ దొమ్మరాజ్ గుకేష్, ఆర్ ప్రజ్ఞానంద అండ్ అర్జున్ ఎరిగిసే. సో వీళ్ళందరి తర్వాత ఈ
wait a minute, I will explain it clearly. Divya Deshmukh became first Indian woman to win FIDE Women's World Cup title after defeating fellow Indian కోనేర్ హంపి ఇన్ ద ఫైనల్. ఇది ఎక్కడ జరిగిందంటే జార్జియాలో జరిగింది. ఓకే, సో ఇద్దరు ఈ ఫిడే చెస్ వరల్డ్ కప్లో ఇద్దరు ఇండియన్ ఉమెన్ వెళ్ళటమే చాలా గ్రేట్. అంటే ఇక్కడ కోనేర్ హంపి అండ్ దివ్య దేశ్ముఖ్ విన్నర్గా గెలిచిందనమాట. ఆల్రైట్, అలా గెలవటం వల్ల తను షీ బికమ్ ఏ 4th ఇండియన్ ఉమెన్ టు ఎర్న్ గ్రాండ్ మాస్టర్ టైటిల్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో రీసెంట్గా ఎవరు ఫిడే వరల్డ్ క్లాస్ చెస్ ఛాంపియన్ అయ్యారనేది అడగచ్చు. దివ్య దేశ్ముఖ్. ఆల్రైట్, ఇక్కడ చూడండి, దిస్ మార్క్డ్ ద ఫస్ట్ టైం దట్ 2 ఇండియన్ ఉమెన్ రీచ్డ్ ఫైనల్ అండ్ ఈజ్ ఆల్సో ఫస్ట్ ఎవర్ ఉమెన్ వరల్డ్ కప్ టైటిల్ ఫర్ ఇండియా. సో ఇద్దరిలో ఎవరు గెలిచినా సరే ఇండియాకే వచ్చేది. సో అంతే. అండ్ ఇది లాస్ట్ ఈ వీడియోకి సంబంధించి ప్రెసిడెంట్ కన్ఫర్ స్వచ్ఛ సురక్షణ్ 2024 అవార్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ హైలైట్స్ అవుదాం మనం. ఇండోర్, సూరత్, నవీ ముంబై ఎంటర్ ప్రీమియర్ సూపర్ స్వచ్ఛ లీగ్. సో ఈ మూడు, ఇదొక కేటగిరీ. ప్రీమియర్ సూపర్ స్వచ్ఛ లీగ్ అనే కేటగిరీలో ఈ మూడు ఎంటర్ అయ్యాయి అన్నమాట. తర్వాత ఇండియాస్ న్యూ క్లీన్ సిటీస్లోకి అహ్మదాబాద్, భోపాల్ అండ్ లక్నో, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ మూడు సిటీస్ ఎమర్జ్ అయ్యాయి ఇండియాస్ న్యూ క్లీన్ సిటీస్లోకి. ప్రామిసింగ్ క్లీన్ సిటీస్ అవార్డ్స్ టు 34 సిటీస్ ఆఫ్ స్టేట్ అండ్ యూటీస్. ఇది జరిగింది మనకి. సో ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డ్స్ అనేవి కన్ఫర్ చేశారనమాట. మనం ఒకసారి చూస్తే ఇక్కడ సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ ఏమున్నాయంటే మోర్ దాన్ 1 మిలియన్ అంటే 10 lakh ఉన్నవి ఇండోరు, సూరత్, నవీ ముంబై అండ్ విజయవాడ. ఇక్కడ చూడండి విజయవాడ అనేది ఉంది. సో 4th ప్లేస్లో మోర్ దాన్ 10 lakh అంటే 1 మిలియన్ పాపులేషన్ ఉన్న సిటీలో విజయవాడ 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఇండోర్ అనమాట. 3 to 10 lakh ఉన్న దాంట్లో నోయిడా ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గుంటూరు అనేది కూడా ఉంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆల్రైట్, 50 to 3 lakhs దగ్గర తిరుపతి అనేది ఉంది. ఇవన్నీ స్వచ్ఛ లీగ్ సిటీస్ అనమాట. ఇంకా మిగతా అన్నీ అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత స్వచ్ఛ షహర్స్ అంటే ఇవి సిటీస్. ఈ కేటగిరీ వేరు, స్వచ్ఛ లీగ్ సిటీస్ కేటగిరీ వేరు, ఇది స్వచ్ఛ షహర్ కేటగిరీ వేరు అనమాట. ఇక్కడ మోర్ దాన్ 10 lakh ఉన్నది ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ అహ్మదాబాద్ వచ్చింది. ఇది మనకి ఇండోర్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అహ్మదాబాద్, భోపాల్ అండ్ లక్నో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్స్. ఆల్రైట్, అండ్ ఇంకా మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అవార్డ్స్కి సంబంధించి బెస్ట్ గంగా టౌన్ ప్రయాగ్రాజ్, వైల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాజ్ హానర్డ్ బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్, అండ్ జీవీఎంసీ విశాఖపట్నం, జబల్పూర్ అండ్ గోరఖ్పూర్ వర్ డిక్లేర్డ్ బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ షహర్. సో ఈ అంటే డిఫరెంట్ కేటగిరీస్లో మనకి ఇచ్చారు. అందులో జీవీఎంసీ విశాఖపట్నం అనేది బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ అందులోకి వచ్చింది. అండ్ బెస్ట్ గంగా టౌన్ ఏంటంటే ప్రయాగ్రాజ్, అండ్ బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ వచ్చేసి సికింద్రాబాద్. అండ్ స్వచ్ఛ షహర్లో మోర్ దాన్ 1 lakh అంటే మోర్ దాన్ 1 మిలియన్ ఉన్నది అహ్మదాబాద్ ఫస్ట్ ప్లేసు, భోపాల్ అండ్ లక్నో సెకండ్ అండ్ థర్డ్ ప్లేసెస్. స్వచ్ఛ లీగ్ సిటీస్లో మోర్ దాన్ 1 మిలియన్ ఉన్న దాంట్లో సిటీస్లో ఇండోర్ అనేది ఫస్ట్. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మహువా, ఇది మనకి ప్రజెంట్ చేస్తుంది అనమాట. సో దాని ద్వారా కండక్ట్ చేసిన సర్వేలో గెలిచిన వాటికి ఈ అవార్డ్స్ అనేది కన్ఫర్ చేసింది ద్రౌపది ముర్ము గారు, ప్రెసిడెంట్. ఆల్ రైట్, ఓకే,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మోర్ సిగ్నిఫికెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేస్తాను. ఐ హోప్ ఐ మేడ్ మై సెల్ఫ్ క్లియర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. The series of project 1135